హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు మంచి వర్క్ చూపించేస్తానండి. ఈ వర్క్ నేను ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇది నార్మల్ కుట్టించిన బ్లౌజ్ పైన నేను ఈ వర్క్ చేశానండి. నాకు కొద్దిగా వైట్ కలర్, పింక్ కలర్ బార్డర్ తోటి శారీ ఉంది. ఆ శారీ మీదకి మ్యాచింగ్ అని నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు కూడా చూపించేశాను అన్నమాట. చూసేయండి. అలానే ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూశారు కదండి, ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజు. కొద్దిగా క్లౌడ్ డిజైన్ అంటారు, ఆ డిజైన్ పెట్టి నేను స్టిచ్ చేయించానండి. హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. క్లౌడ్ డిజైన్ కూడా నేను 1 ఇంచే పెట్టించానండి, స్మాల్గా. ఈసారి నెక్స్ట్ టైం పెద్దగా పెట్టించాలి. చూద్దామన్నట్టుగా ఫస్ట్ టైం అండి నేను ఈ డిజైన్ అయితే మోడల్ స్టిచ్ చేయించుకోవటం ఫస్ట్ టైం. నేను ఎప్పుడు కూడా రౌండ్ నెక్స్ అవే స్టిచ్ చేయించుకుంటాను. ఇప్పుడైతే వర్క్ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ముందుగా మొత్తం కూడా బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చైన్ స్టిచ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను, అది చూడండి. ఎవరికైనా తెలియకపోతే మాత్రం చాలా ఈజీ అండి. క్లాత్ అనేది స్మాల్గా తీసుకుంటే, చిన్నగా తీసుకుంటే చైన్ స్టిచ్ చాలా నీట్గా వస్తుంది. మగ్గం వర్క్ లాగానే ఫినిషింగ్ మాత్రం మగ్గం వర్క్ లాగానే ఉంటుందండి. సేమ్ కూడా మనం బయట చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకున్నా, వర్క్ చేసుకున్నా ఖచ్చితంగా మగ్గం వర్క్ చేసినట్లుగానే ఉంటుందండి. మొత్తం కూడా ఫస్ట్ చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత నేను మిడిల్లో షుగర్ బీడ్ ఒకటి, 2 mm పర్ల్ బీడ్ అండి. నేను మొత్తం కూడా ఈ బ్లౌజ్ అనేది వైట్ గోల్డ్ కలర్తోనే డిజైన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే పింక్ మీద వైట్ బాగా కనిపిస్తుంది, అదిగాక శారీ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్పి మనకు వైట్ షేడ్ ఉన్న శారీస్ ఇప్పుడు సిల్వర్ జరీ ఉన్న శారీస్ మీద కూడా వేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ అయితే. చూశారు కదా, ఆ విధంగా ఒక షుగర్ బీడ్ ఉన్న ఒక వైట్ పర్ల్ 2 mmది అది స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని అంచంపట్టనే మళ్ళీ నేను చైన్ స్టిచ్ చేసేసానండి. అది క్లిప్ మిస్ అయ్యింది. నేను హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి అది ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇప్పుడు మనకి కర్వ్ తిరిగింది చూసారండి, అక్కడ నేను జర్కన్ స్టోన్ బేస్ స్టిచ్ చేస్తున్నానండి. అది ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించుకోవచ్చు, అలానే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఎలాగూ అక్కడ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను అది స్టిచ్ చేసేసానండి. అవి చూశారు కదా, ఐ షేపు, డ్రాప్ షేప్ అంటారు, అవి ముత్యాలు, పర్ల్స్ అని కూడా అంటారు. వాటిని తీసుకున్నానండి. ఒక్కొక్కటి స్టిచ్ చేస్తే సరిగ్గా రావట్లేదని చెప్పి నేను ఆ విధంగా ఒకేసారి 2 సైడ్లా తీసుకుని మిడిల్లోకి అలా లాగితే కరెక్ట్గా వీ షేప్ వస్తుందండి. చాలా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. మీరు కూడా అలానే ట్రై చేయండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, పర్వాలేదు. చూశారు కదండి, అలా నీట్గా బాగుంటుందన్నమాట. ఒక షుగర్ బీడ్ ఫస్ట్ తీసుకున్నాను, తర్వాత డ్రాప్ షేపు, మళ్ళీ డ్రాప్ షేపు, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్ తీసుకున్నానండి. 1కి 2 సార్లు చూస్తే అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. చూశారు కదా, ఆ విధంగా మళ్ళీ మిడిల్లో దారంతో ఒక నాట్ వేసేస్తే సరిపోతుందండి. ఇక అప్పుడు మళ్ళీ కింద మనం నాట్ వేసేసుకుంటే మళ్ళీ అవి ఊడిపోకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. నేను మొత్తం స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మిడిల్లో మనం ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తానండి నేను. అవన్నీ కూడా పర్ల్సేనండి. అవి వచ్చేసి 3 mm పర్ల్స్ అండి. పర్ల్స్ని లైన్గా అలా స్టిచ్ చేశాను, పెటల్స్ లాగా. ఫస్ట్ 1 ఇంచ్ తీసుకోవాలండి. 1 ఇంచ్ మనకు మిడిల్లో డ్రా చేసుకోవాలి. మళ్ళీ పెద్దదైతే బాగోదు కదండి, అందుకని చెప్పి నేనైతే 1 ఇంచ్ పెట్టాను. మీరైతే మామూలుగా హాఫ్ ఇంచ్ అనేసరికి ఏమవుతుందంటేనండి 2 కూడా ఈక్వల్గా వస్తాయి.
మనం స్టార్టింగ్ స్టిచ్ చేసుకున్నాం కదండి 3 పెటల్స్ లాగా, అవి ఇది కూడా సేమ్ వస్తుంది. అందుకని చెప్పి నేనైతే 1 ఇంచ్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. గోల్డ్ బీడ్స్ తోటి, షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో అనేది. అది ఒకసారి చెక్అవుట్ చేసేయండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూశారు కదా, 4 బీడ్స్గా తీసుకుని నేను మళ్ళీ మిడిల్లోకి తీసుకుని 2 బీడ్స్లో నుంచి బయటికి లాగేస్తే ఏమవుతుందంటే ఆ బీడ్ అనేది అక్కడ నాట్ పడిపోయినట్టుగా అయిపోతుంది, కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి, మనం మగ్గం వర్క్ చేసినట్లుగానే. చూసారు కదా, ఆ విధంగా తీసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసి 3mm పర్ల్ తీసుకుని మళ్ళీ షుగర్ బీడ్ తీసుకుని కిందకి నీడిల్ని దించేసుకోవాలండి. దించేసుకున్న తర్వాత మనం అక్కడొకటి అటు సైడు ఇటు సైడు కూడా లీఫ్ పెటల్స్ల షేప్ ఎలా వస్తుందండి, ఆ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, చూస్తుంటే అర్థమవుతుంది. కావాలంటే ఇంకా స్లో మోషన్లో కూడా పెట్టుకోవచ్చు అంటారు. అర్థం కాకపోతే స్లో మోషన్లో అయినా పెట్టుకుని చూడండి. ఆ విధంగా మొత్తం స్టిచ్ చేసేసానండి. ఇక చూసారు కదండి, ఆ వాటిని ఆ పెటల్స్ లాగా స్టిచ్ చేసేసాను. లైన్కి వచ్చేసి 5 బీడ్స్, ఇటు సైడ్ 5 అటు సైడ్ 5. ఇక మిగిలినవన్నీ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవటమేనండి. మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా నేను అక్కడొకటి కూడా నేను డాట్స్ లాగా పెట్టుకుంటున్నానండి. బుటీస్ లాగా వచ్చేలాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. మిడిల్లో నేను 3 పర్ల్స్ స్టిచ్ చేశాను కదండి, డ్రాప్ షేప్. ఇవి సేమ్ ఇక అవే మొత్తం కూడా నాకు బుటీస్ లాగా అనమాట. బ్లౌజ్ మొత్తం బ్యాక్ సైడ్ బుటీస్ లాగా రావాలని చెప్పి నేను అక్కడొకటి డ్రా చేసుకుని వాటిపైన స్టిచ్ చేస్తున్నానండి. ఆ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత అండి, జర్కన్ బేస్ స్టిచ్ చేసాం కదండి, ఇప్పుడు జర్కన్ స్టోన్స్ మనం అంటించుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకుని దానిపైన జర్కన్ బేస్ పైన స్టోన్ అంటించేసుకుంటే కొద్దిగా మనకి స్టోను కాబట్టి మనకి మెరుస్తూ ఉంటుంది కదండి, నైట్ టైం అయినా అలా. అందుకని చెప్పి నేను స్టోన్ పెట్టుకున్నాను. చూశారు కదండి, ఇప్పుడు ఎలా ఉంది అనేది మాత్రం చెప్పండి కామెంట్ రూపంలో. బ్లౌజు హ్యాండ్ అయితే నేను వేరేలాగా డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఇదే డిజైను హ్యాండ్కి కూడా వేస్తే కొంచెం బాగోదు, వేరేలాగా డిజైన్ చేద్దాము, అప్పుడు ఇంకా హెవీ డిజైన్ అయ్యి చాలా బాగుంటుంది అని అనిపించింది. అందుకని చెప్పి నేను ఆ వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి, ఆ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది. నెక్ వర్క్ అయితే ఇదండి, షేపు ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందండి, నచ్చిందా అండి బ్లౌజు? ఎలా ఉందని మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.